ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సచివాలయంలో భేటీ అయ్యారు. 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలుపై దిశానిర్దేశం చేశారు. పాలనా యంత్రాంగాన్ని గ్రామస్థాయికి తీసుకువెళ్లే ప్రజాపాలన ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజావాణిని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో నిర్వహణకు కార్యాచరణను ఖరారు చేశారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన, గ్రామ సభల నిర్వహణకు కసరత్తు చేయాలని ఆదేశించారు. రేషన్ కార్డ్స్, రెవెన్యూ, 58, 59 జీవోలు, ఎల్ఆర్ఎస్, ధరణి దిద్దుబాటుపై చర్చించారు. గ్రామ సభ పెట్టినప్పుడు మీరు అప్లికేషన్లు ఇస్తే గందరగోళం లేదు. ప్రతి గ్రామానికి ముందే అప్లికేషన్లు పంపించాలి. ఆల్రెడీ మీకు విలేజ్ సెక్రటరీలు, ఇతర వ్యవస్థలు ఉన్నాయి. అంగన్వాడీ ఆశా వర్కర్లు కాకపోతే మిగతా ఎవరున్నారో వాళ్ళతో ముందుగానే గ్రామంలో అప్లికేషన్లు అందుబాటులో పెడితే వాళ్ళ పిల్లలతోనో వాళ్ళతోనో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నింపుకొని వస్తారు మన దగ్గరికి. అప్పుడు ఏమవుతుందంటే జస్ట్ అప్లికేషన్ ఇచ్చి రిసీప్ట్ తీసుకొని పోయేది ఉంటే ఫాస్ట్గా మనం డిస్పోజ్ ఆఫ్ చేయొచ్చు. ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లం. మీరు అప్పుడే పోయి కౌంటర్లో అప్లికేషన్ పెడితే అప్లికేషన్లకు అందరూ వాటి మీద పడి గందరగోళం వచ్చి పోలీసులు మళ్ళీ అక్కడ ఏదో ఇన్వాల్వ్ అయ్యాకంటే ముందే గ్రామాలకు అన్నింటి కూడా అప్లికేషన్లు బాధ్యతాయుతమైన వాళ్ళకి పంపించి గ్రామ ఎవరైతే సెక్రటరీ ఉన్నారో విలేజ్ సెక్రటరీ ఆ గ్రామ పంచాయతీలో అప్లికేషన్లు అందుబాటులో పెట్టి ఊర్లో చాటింగ్ వేసి అప్లికేషన్స్ ఉన్నాయి, మీరు తీసుకోండి, మీరు ఫిల్అప్ చేయండి. ఎందుకంటే దానికి ఒక ఫోటో పేస్ట్ చేయాలా, డీటెయిల్ చేయాలా, చాలా వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. కొన్ని అమరవీరులు కానీ ఉద్యమకారులు కానీ వాళ్ళ ఎఫ్ఐఆర్, వాళ్ళ కేసెస్, వీటన్నిటిని కూడా అందులో డేటా ఎంట్రీ చేసేది ఉంటుంది. కాబట్టి ముందే వాళ్ళకి అప్లికేషన్లు పంపించడం ద్వారా ఈ గందరగోళాన్ని తగ్గించవచ్చు. ప్రాక్టికల్గా మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా డిసెంబర్ 25 నుంచి జనవరి 6, 2024 వరకు ఒక పకడ్బందీగా ఈ సమాచారాన్ని సేకరించి దీన్ని డిజిటలైజ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం వాటిని స్క్రూటినీ చేసి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఈ అభయహస్తంలో పొందుపరిచిన 6 గ్యారంటీలను ప్రజలకు చేరవేయడానికి మీరే మా సాధకులు. మీ మీదనే ఈ ప్రభుత్వం ఈ గురుతరమైన బాధ్యతను పెడుతుంది. సచివాలయం నుంచి, ఈ మంత్రివర్గం నుంచి మేము పాలసీ డాక్యుమెంట్ మాత్రమే అప్రూవల్ ఇస్తాం. ఎగ్జిక్యూషన్ అంతా మీదే బాధ్యత. ఆ ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో ఇక్కడ ఉన్న అధికారులకు ఆ సూచన, ఎవరికైనా ఈ విధంగా పనిచేయాలని ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మీరు చీఫ్ సెక్రటరీ గారు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో డీజీపీ గారు కానీ, మీరు ఒకవేళ ఈ విధానంలో పనిచేయడానికి మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే మీరు కోరుకుంటే తప్పకుండా మిమ్మల్ని అక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి, మీరు అక్కడి నుంచి మీ బాధ్యతల నుంచి మార్చడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు అక్కడ ఉండి మేము ఏమి చేయమంటే మాత్రం ఎస్, డెఫినెట్గా ప్రభుత్వానికి అభ్యంతరం ఉంది. మీరు బాధ్యత తీసుకున్నప్పుడు నిర్వర్తించాల్సిందే. మీకు ఎవరికైనా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాలను చేరవేయడంలో, ప్రజలకు చేరుకోవడంలో, లేకుంటే కాస్త ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది, రోజుకు 18 గంటలు పనిచేయాల్సి వస్తుంది అని అట్లాంటి ఆలోచన ఉండి ఎందుకులే ఇంత ఫిజికల్ స్ట్రెయిన్, మెంటల్ స్ట్రెయిన్ మాకు ఎందుకు అని ఎవరైనా అధికారులకు ఏమైనా చిన్న చిన్న అభ్యంతరాలు ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తప్పకుండా వాళ్ళకి కలెక్టర్లుగా, ఎస్పీలుగా అక్కడి నుంచి మార్చి మీకు మిగతా ఎక్కడైనా 18 గంటలు పనిచేయకుండా ఉండే పోస్ట్ ఏమైనా మీరు కోరుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ యాజ్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ నేను అధికారులకు సూచన, మీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కలెక్టర్లుగా, ఎస్పీలుగానే మీకు ఉంటుంది. ఇంకా తర్వాత ఎప్పుడు మీకు ప్రజలకు డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ప్రజల భావము, భాష అర్థం చేసుకోవడానికి బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. ఈ బిగ్గెస్ట్ ఆపర్చునిటీని మీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కింద కన్వర్ట్ చేసుకోండి. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ వల్ల మీకు రాదు. మీకు మీ నెక్స్ట్ లెవెల్లో సర్వీస్లో ప్రమోషన్ వచ్చిన కొద్దిగా మీరు ఆఫీసర్స్ని మానిటరింగ్ చేయడానికి పరిమితం అవుతారు తప్పితే క్షేత్రస్థాయిలో ప్రజలలో వెళ్ళి తిరిగి మీ అనుభవం నేర్చుకోవడానికి, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాంప్రదాయాన్ని దగ్గరగా మీరు చూసే అవకాశం కాదు. ఈ అవకాశాన్ని డెఫినెట్గా మీరు ఉపయోగించుకుంటారని, అద్భుతంగా పనిచేస్తారని, ఈ విషయాలలో ప్రతి 4 నెలలకు మళ్ళీ ఈ గ్రామ సభలు కానీ ఈ వ్యవస్థ మళ్ళీ సమీక్ష చేస్తాం. మీ వైపు నుంచి మీ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే మీరు బాగా చదువుకొని కష్టపడి ప్యాషన్తో వచ్చింది ఇందులో ప్రజలకు ఏదైనా మీరు నిజంగా రీజనబుల్ సజెషన్స్ ఏమున్నారు. మేము గవర్నమెంట్ చాలా ఓపెన్ మైండ్తో ఉన్నాం.
ఇప్పుడు మేము ఆలోచన చేసినట్టు కూడా ఇంకా బెటర్గా ఏమైనా చేయడానికి ప్రజలకు మనం ఏమైనా చేయ అవకాశం ఉంటే మీ సూచనని 100% గవర్నమెంట్ తీసుకుంటుంది. ఈ గవర్నమెంట్కి ఎలాంటి మెసేజాలు లేవు. మా అధికారి చెప్తే మేము వినాలనే ఆలోచన లేదు. మేము పాలసీ డాక్యుమెంట్ మాత్రమే చేయగలం. మీ ఆలోచన ఏది ఉన్నా దాని పాలసీ కింద కన్వర్ట్ చేస్తాం. ఆ పాలసీని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడానికి మీ దగ్గరికే పంపిస్తాము. మీ అందరూ మీ సూచనలు సలహాలని ఎప్పటికీ గవర్నమెంట్ ఓపెన్ మైండ్తో వెల్కమ్ చేస్తూ అట్ ద సేమ్ టైమ్ అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఇంటిగ్రిటీ హానెస్టీ ద అదర్ కౌంట్. ఫ్యూచర్లో మీ ఎలివేషన్లో కానీ మీకు ఇచ్చే పోస్టింగ్లో కానీ ఇంటిగ్రిటీ అండ్ హానెస్టీ ఇస్ ద బిగ్గెస్ట్ క్రైటీరియా ఇన్ అవర్ గవర్నమెంట్. మీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికి మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం కొత్త ఆలోచనలతో ప్రజలకు ఆశలు చిగురించే విధంగా ప్రజలకు విశ్వాసం కలిగించే విధంగా మనందరం నేను మొదట్లో చెప్పినట్టు ఈ ప్రభుత్వం నడవాలంటే ఈ జోడెత్తులు సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. ప్రజాప్రతినిధులుగా మేము పాలకులుగా ప్రభుత్వం